ఫేక్ డబ్బా కొట్టుకున్న పాకిస్తాన్ మీడియాకు చెడామెడా ఇచ్చిపడేసింది అమెరికా వైట్ హౌస్. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్లో పర్యటించబోతున్నారు అంటూ పాక్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. కానీ వైట్ హౌస్ అధికారులు దీన్ని ఖండించడమే కాదు, అసలు అలాంటి ప్లానే లేదు మొర్రో అని, ట్రంప్ పాకిస్తాన్ పర్యటన అసలు షెడ్యూలే కాలేదురా సామి అని ఘాటుగా సమాధానం ఇచ్చారు. ఆ ఒక్క మాటతో పాకిస్తాన్ మీడియా పరువు గంగపాలైపోయింది. పాకిస్తాన్లోని కొన్ని లోకల్ టీవీ ఛానళ్లు కొన్ని సోర్స్లను ఉటంకిస్తూ ట్రంప్ సెప్టెంబర్లో ఇస్లామాబాద్కి వచ్చేస్తున్నారహో అని టంకు వేసుకున్నాయి. అయితే అంతేకాదు, కేవలం పాకిస్తాన్కి మాత్రమే అమెరికా అధ్యక్షుడు వస్తున్నాడంటే జనాలు నమ్మరని గెస్ చేసి అక్కడి నుంచి భారత్కు కూడా వెళ్తారు అంటూ ఊదరగొట్టుకున్నాయి. ఈ వార్తలు పాకిస్తాన్లో పెద్ద చర్చకు దారితీశాయి. ఈ చిల్లర పుకార్లను వైట్ హౌస్ ఏమాత్రం సహించలేదు. వెంటనే రంగంలోకి దిగింది. ప్రస్తుతానికి పాకిస్తాన్కు ఎటువంటి ట్రిప్ షెడ్యూల్ అవ్వలేదు ట్రంప్ కోసం అని చెప్పి ఏఎన్ఐకి స్పష్టత ఇచ్చేసింది. ఇక పాకిస్తానీ న్యూస్ అవుట్లెట్లు నివేదించినట్లుగా వైట్ హౌస్ ఎటువంటి ప్రయాణ ఏర్పాట్లను ప్రకటించలేదని లేదా ధృవీకరించలేదని తేల్చి చెప్పింది. ఈ కౌంటర్తో ఆ వార్తా ఛానళ్లు తమ నివేదికలను వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. దీంతో పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయ ప్రతినిధి షక్వత్ అలీ ఖాన్ కూడా ఈ విషయంపైన మాకెలాంటి సమాచారం లేదు అని ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పుకోవాల్సి వచ్చింది. అయితే పాకిస్తాన్ మీడియా పుకార్లు షికార్లు చేస్తుంటే వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ట్రంప్ అసలు ప్రయాణ ప్లాన్లను బయటపెట్టారు. ట్రంప్ జూలై 25 నుంచి జూలై 29 వరకు స్కాట్లాండ్లో పర్యటిస్తారు. అక్కడ టర్న్బెర్రీ, అబెర్డీన్లను సందర్శిస్తారు. ఈ పర్యటనలో ట్రంప్ యూకే ప్రధాని కీర్ స్టార్మర్తో మళ్లీ సమావేశమై అమెరికా యూకే మధ్య కుదిరిన గొప్ప వాణిజ్య ఒప్పందాన్ని మరింత మెరుగుపరుచుకోవడానికి చర్చలు జరుపుతారట. ఆ తర్వాత సెప్టెంబర్ 17 నుంచి సెప్టెంబర్ 19 వరకు ట్రంప్ అండ్ ఫస్ట్ లేడీ మెలానియా అధికారికంగా యునైటెడ్ కింగ్డమ్లో పర్యటిస్తారు. ఈ పర్యటన ట్రంప్కు నిజంగా అపురూపమైన రెండో స్టేట్ విజిట్ అవుతుంది. ఇక విండర్స్ క్యాజిల్లో కింగ్ చార్లెస్తో సమావేశం అవుతానని ట్రంప్ ఎంతో ఆనందంగా ఎదురు చూస్తున్నారని లీవిట్ తెలిపారు. అయితే పాకిస్తాన్ తమ హోదాను పెంచుకునేందుకు అమెరికాతో స్నేహ సంబంధాలు మాకు బలంగా ఉన్నాయని చెప్పుకోవడానికి ఎప్పటికప్పుడు ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. కానీ చివరిసారిగా 2006లో అప్పటి అమెరికా అధ్యక్షుడైన జార్జ్ బుష్ పాకిస్తాన్ను సందర్శించిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ఒక్క అధ్యక్షుడు కూడా పాకిస్తాన్ గడ్డపైన అడుగుపెట్టలేదు. అలాంటిది 10 ఏళ్ల తర్వాత ట్రంప్ వస్తున్నాడు అని డప్పు కొట్టుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మీడియా చేసిన హడావిడికి వైట్ హౌస్ ఇచ్చిన స్ట్రాంగ్ రిప్లై ఆసక్తికరంగా మారింది.